Cancer Healer Center, a new beginning. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తుకు సిట్ 5 అధికారుల పేర్ల ప్రకటన 90 రోజుల్లో విచారించాలని డీజీపీ ఆదేశం. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో రంజాన్, ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, కిటకిటలాడుతున్న ఈద్గాలు, మసీద్లు. విశాఖలో వివాహిత ట్రాప్, 5 కోట్లు కొట్టేసిన కేటుగాడు, శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అరెస్ట్. కాకాణికి పోలీసుల నోటీసులు, ఇవాళ విచారణకు హాజరు కావాలని సూచన. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఎంక్వైరీ. నేడు తెలంగాణలో ఆస్తి పన్ను వసూలు, సెలవు రోజు చెల్లించొచ్చన్న మున్సిపల్ శాఖ. ఇప్పటికే 1000 కోట్లు దాటిన కలెక్షన్లు. కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్, వేగంగా మట్టి బురద తరలింపు, ఇంకా లభించని 6 ఆచూకీ. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య, అధికారుల వేధింపులే కారణమని ఆరోపణ. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘటన. హెచ్సీఏలో టెన్షన్ వాతావరణం, భూముల వేలంపై విద్యార్థుల ఆందోళన, జేసీబీలను అడ్డుకున్న స్టూడెంట్స్. హైదరాబాద్ విజయవాడపై తగ్గిన టోల్ ఛార్జ్, ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి, ఏడాది వరకు అమలు. వైన్ షాప్ ఎత్తేయాలి, గుంటూరులో మహిళల ఆందోళన, తెనాలి నారాయణ సెంటర్లో ధర్నా. జిల్లా గవిచెర్లలో భక్తి పారవస్యం, ఘనంగా గుండ బ్రహ్మయ్య జాతర, ప్రభబండ్లతో కదిలొచ్చిన నేతలు. ఇసుక లారీ డ్రైవర్ల ఇష్టారాజ్యం, రహదారిపై 2 వైపులా పార్కింగ్, భూపాలపల్లి జిల్లాలో నిత్యం నరకం. పశ్చిమ బెంగాల్ మాల్దాలో టెన్షన్, 2 వర్గాల మధ్య ఘర్షణ, ఇంటర్నెట్ బంద్, 34 మంది అరెస్ట్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ, ఎస్పీ ఎదుట లొంగిపోయిన 50 మంది, 14 మందిపై 68 లక్షల రివార్డ్. అనంతనాగ్ లో కార్చిచ్చు కలకలం, తగలబడుతున్న ఏళ్ల నాటి వృక్షాలు, అదుపు చేసేందుకు 5 సిబ్బంది యత్నం. లక్నోలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, శాంతి భద్రతల పరిశీలన, భయం లేకుండా పండుగ జరుపుకోవాలని సూచన. నేడు ముంబై వర్సెస్ కోల్కతా మ్యాచ్, రాత్రి 7:30కు ప్రారంభం. గెలుపు కోసం ఇరు జట్ల వ్యూహాలు. ఐపీఎల్లో రాజస్థాన్ కు తొలి విజయం, చెన్నైపై 6 పరుగుల తేడాతో గెలుపు. 2వ ఓటమిని చవిచూసిన సూపర్ కింగ్స్. Cancer Healer Center, a new beginning.